కారో అధిమాత్రం అధిమాత్రం పాదా మాత్ర పాదా మాత్ర మాత్రాశ్చ పాదా మాత్రాచ పాదా అకార ఉకార మకార ఇతి. అకార ఉకార మకార ఇది. నిన్నేం చెప్పాము, అది ఆత్మ గురించి చెప్పింది. సో అయం ఆత్మ, ఆ ఆత్మ అధ్యక్షరం. అక్షరం అంటే ఇక్కడ ఓంకారం, ఓంకారంతో ఏకమై ఉంది. తర్వాత ఊరికినే దానికి భాగాలు ఉన్నాయంటే అధిమాత్రం. ఆ ఆత్మకి 4 మాత్రలు, వాటిని 4 భాగాల్ని పాదాలు అన్నాం. అదేవిధంగా ఈ ఓంకారానికి కూడా 4 మాత్రలు. ఈ పాదాలే ఆ మాత్రలు, ఆ మాత్రలు ఈ పాదాలు అని చెప్పాడు. మరి దీనికి మాత్రలు ఏమిటంటే చెప్తున్నాడు అకార ఉకార మకారములు ఓంకారానికి మాత్రలు అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అభిధేయ ప్రాధాన్యేన ఓంకార చతుష్పాదాత్మ ఇది వ్యాఖ్యాతో. అభిధేయం అంటే పేరు, ఏది చెప్తున్నాము. ఇప్పుడు చెప్పబడేది వస్తువు, ఆ వస్తువుని పేరుతో చెప్తాం కదా. పేరుని కనుక ముఖ్యం తీసుకున్నట్లయితే ఈ ఓంకారానికి 4 పాదాలు ఉన్నాయన్నాడు. ఓంకార చతుష్పాదాత్మ ఇది వ్యాఖ్యాత. బ్రహ్మని ఓంకారంతో చెప్తున్నాము. దేని ద్వారా చెప్తున్నామో అది ముఖ్యం అనుకున్నట్లయితే దానికి 4 మాత్రలు ఉన్నప్పటికీ దేనైతే చెబుతుందో బ్రహ్మ, దానికి 4 పాదాలు. చతుష్పాద ఆత్మ ఇది వ్యాఖ్యాతం. 4 పాదాలు ఉన్న ఆత్మ వైశ్వానరుడు, విశ్వము, తేజస్సు, హిరణ్య గర్భుడు, తర్వాత ప్రాజ్ఞుడు, ఈశ్వరుడు. ఇది చెప్పాం వ్యాఖ్యానం. సోయం ఆత్మ అధ్యక్షరం అక్షరం అధికృత్య అభిధాన ప్రాధాన్యేన వర్ణ్యమానో అధ్యక్షరం. అదే ఆత్మని ఈ ఓంకార రూపంగా కనుక వ్యాఖ్యానం చేసినట్లయితే దాన్ని అధ్యక్షరం అంటారు. అక్షరం అధికృత్య వర్తతే అయితే అధ్యక్షరం. అధ్యాత్మం అంటే ఆత్మలో ఉన్నది. ఈ అధి అన్నది సప్తమి విభక్తి. సప్తమి విభక్తి చెప్పడానికి సంస్కృతంలో అధీని చెప్తారు కదా. అందుకని అభిధాన ప్రాధాన్యం ఆ బ్రహ్మని పేరుతో కనుక ముఖ్యంగా చెప్పినట్లయితే అది అధ్యక్షరం అన్నారు. అధ్యక్షరం అంటే ఓంకారంలో ఉంది. కిం పునస్తద్ అధ్యక్షరం, అక్షరం ఏమిటి? ఓంకారం. సోయం ఓంకార పాదశ ప్రవిభజ్యమాన. ఆ ఓంకారాన్ని 4 పాదాల కింద విభజించినట్టే అదే ప్రవిద్యమాన అధిమాత్ర, మాత్రం అధికృత్య వర్తతే అధిమాత్రం. బ్రహ్మని ఓంకారం అని చెప్పారు. ఆ ఓంకారం అభిధేయము, బ్రహ్మ యొక్క పేరు. దాన్ని కనుక ముఖ్యంగా చెప్పినట్లయితే అది ఓంకారం అవుతుంది. దానికి 4 పాదాలు చెప్పారు. అదేమిటి? 4 మాత్రల్లో ఉంటుంది. అధిమాత్రం, మాత్రం అధికృత్య వర్తతే ఇది అధిమాత్రం. ఆ ఓంకారం 4 మాత్రల్లో ఉంటుంది. కథం
ఎలాగా అంటే ఆత్మని ఏ పాదా తే ఓంకారస్య మాత్ర. ఆత్మకి 4 పాదాలు చెప్పారు. విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు, తుర్యాత్మ. అలాగే అకార, ఉకార, మకారాలు, బిందు, లేకపోతే అమాత్రం అంటాం. అలా 4. ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి, అవే ఓంకారానికి మాత్రలు. అవి ఏవి అని అడిగినప్పుడు అకార, ఉకార, మకారాలు అని చెప్పారు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఈ జాగ్రత్త స్థానానికి, జాగ్రత్త అవస్థ, దానికి వైశ్వానరుడికి, ఈ అకారానికి ఏకత్వం చెప్తున్నా. జాగరిత స్థానో వైశ్వానరో అకార ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్ ఆదిశ్య భవతి ఏవం వేద. జాగ్రత్త అవస్థలో సమిష్టిని మనం వైశ్వానరుడు ఉన్నాం కదా. సమిష్టిని వైశ్వానరుడు, విశ్వం. జాగ్రత్తలో వెష్టిని విశ్వం అంటాం. విరాటే విశ్వానుడు. విరాట్ అన్నా వైశ్వానుడు అన్నా భేదం కాదు. ఇక్కడ విశ్వం అన్నాం దాన్ని జాగ్రత్త అవస్థలో. ఇప్పుడు ఏదైతే సర్వవ్యాపకమైన బ్రహ్మం ఉందో దానికి ఓంకారాన్ని పేరు పెట్టాం. ఓంకారానికి మళ్ళీ మాత్రలు చెప్పారు కనుక ఆ మాత్రల మీద ఆ సమిష్టిని ఆరోపించి ఆ నిర్గుణ నిరాకార వ్యాపకమైన బ్రహ్మను ధ్యానం చేయాలి. చూసారా. అందుకని ఈ జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో అది సమిష్టిలో వైశ్వానరం, అదే ఓంకారం, అది ప్రథమ మాత్ర. ఎందుకని ఆప్తేర్ ఆదిమత్వాత్, పొందబడేది తర్వాత ఈ 4ట్లో మొదటిది. కానీ ఎవరైతే ఈ ఓంకారాల్లో అకారానికి ప్రాధాన్యత ఇచ్చి, అంటే కనిపించేదంతా విశ్వమే, అదే అకారము, అదే ఓంకారం, అదే విరాట్ అని ఆ విరాట్కి కేవలం ప్రాధాన్యత ఇచ్చి, అంటే అకారానికి చెప్పేది ఓంకారమే కానీ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాడు? అకారానికి, తర్వాత వైశ్వానుడికి. అలా కనుక ఇచ్చి ఉపాసన చేసినట్లయితే ఆప్నోతిహవై సర్వాన్ కామాన్, వాడికి ఈ ప్రపంచంలో ఏ కోరికలున్నా అవన్నీ నెరవేరిపోతాయి. తర్వాత సమాజంలో వాడు అగ్రిని నేత అవుతాడు. ఆదిశ్య భవతి ఏమో మీద విశేష నియమ క్రియతే. నియమం చెప్తున్నట్టు విశేషం. జాగ్రత్త స్థానే వైశ్వానర్య, జాగ్రత్త అవస్థలో ఇక్కడ వెష్టి, అక్కడ సమిష్టిలో వైశ్వానరుడు. స ఓంకారస్య అకార ప్రథమా మాత్ర. వెష్టిలో ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ, సమిష్టిలో ఉన్నటువంటి వైశ్వానరుడు, వాడే ఈ ఓంకారం యొక్క అకారము. చూసారా. కేన సామాన్యేన, నువ్వు అకారాన్ని తీసుకెళ్ళి ఇదే మనిషి జాగ్రత్త స్థానము, ఇదే విరాట్ అంటే వాడు రెండింటికి పోలికేదో ఉండాలి కదా. దేని గురించి నువ్వు చెప్పావు అంటే ఆప్తేహే ఆప్తిర్వ్యాప్తి.
ఈ అకారము మొత్తం మనం చెప్పే వాణి శబ్దాల్లో వ్యాపించి ఉంది. ఆ వైశ్వానుడు ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. వ్యాపకం అనేటువంటి సామాన్యం ఒకటి ఉంది, ఆప్తిర్వ్యాప్తి. అకారాయణ సర్వ వాగ్వ్యాప్త. అకారం లేకుండా నువ్వు శబ్దాన్ని చెప్పలేవు. క అంటాం. క అంటే ఆ హల్ కకారంలో అచ్చు అకారం ఉంది. అయితే అలా ఏం మాట్లాడతావు నువ్వు? అందుకని ఈ అకారము పూర్తి వాణిలో వ్యాపించింది, వాక్. అందుకే అకారో వై సర్వ వాక్ అన్నది శృతి. అకారమే పూర్తిగా వాణి రూపం అని. వైశ్వానరో జాగ్రత్త. ఏదైతే నువ్వు వైశ్వానరుడు అన్నావో, మనం జాగ్రత్తలో ఉంటే కదా అంత విశ్వాన్ని చూసేది, అదే జాగ్రత్త. తస్య వా ఏతస్య ఆత్మన వైశ్వానస్య మూర్ధా ఏవ సుతేజ. ముందు మనం చదివాం ఏమిటి? ఈ ఆత్మ యొక్క విరాట్ స్వరూపం ఏదైతే ఉందో, ఆ విరాట్ స్వరూపం మనం సప్తాంగాలు చెప్పాం కదా. వాడు అన్నీ చెప్పకుండా ఉన్న ఒకటే చెప్తున్నాడు. ఆ వైశ్వానరుడికి స్వర్గము తల, సూర్యచంద్రులు కనులు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు కదా. అందుకని ఊరికే గుర్తు చేయడానికి ఆ వైశ్వానరుడు మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు, అదే జాగ్రత్త అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మనిషి యొక్క జాగ్రత్త అవస్థ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం కాలేదు. 10 మేళ్ళు చూసినారు, వీడు కనిపించదు. అంటే ఏమిటి చేస్తున్నావు? మొత్తం బ్రహ్మకి ఒక పేరు పెట్టావు. పేరు పెట్టి వానికి కూడా 4 అవస్థలు ఉన్నాయి కనుక ఈ పేరుని 4 భాగాలు చేసావు. అకారోకార మాత్రాన్ని చేసి ఒక్కొక్క మాత్ర మీద ఒక్కొక్క సమిష్టి యొక్క ఒక్కొక్క భాగాన్ని ఆరోపించి ధ్యానం చేస్తుంది. ఏదైతే విరాటో అదే నీ జాగ్రత్త అవస్థ, అదే ఓంకారం యొక్క అకారం. ఆ ఓం అని మనం శబ్దం పలికినప్పుడు మనలో ఉన్నటువంటి 3 అవస్థలని, వ్యష్టిని ముందు సమిష్టిలో లీనం చేయాలి. సమిష్టి అంటే వైశ్వానుడు, హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు. స్థూల సూక్ష్మ కారణ అభిమాని దేవతలు సమిష్టి. మళ్ళీ జాగ్రత్త స్వప్నంలో స్వప్నాన్ని, సుషుప్తిలో సుషుప్తిని, తుర్యంలో. అక్కడేం చేస్తావు? విరాట్ని హిరణ్య గర్భంలో, హిరణ్య గర్భుని ఈశ్వరులో, ఈశ్వరుని బ్రహ్మం చేసి ఆ అన్నిటినీ కలిపిన ఏకత్వాన్ని చింతన చెయ్యాలి ఓంకారం చెప్పినప్పుడు కదా అని చెప్తున్నాడు. అందుకని ఏమిటన్నాడు? ఇది వేస్తాను. అభిధాన అభిధేయలో ఏకత్వ అబోచామ. ఇక్కడ ఒత్తులు లేవు, పుల్లులు లేవు, కొన్ని అక్షరాలు లేవు. అభిధానము, అభిధేయం. అభిధానం అంటే పేరు, అభిధేయం అంటే ఆ పేరుతో చెప్పే వస్తువు. ఇవి 2 ఒకటే అని చెప్పాం కదా. అందుకని
అధిగమ్య అధిగమ్య అని కాదు, అతిరమ్య విద్యతే ఇది ఆదిమత్, ఆదిరస్య విద్యతే ఇది ఆదిమత్. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నాం కదా. వీళ్ళలో మొదటి పేరు ఎవరిది వచ్చింది? రామ. రాముడు వీళ్ళకైతే ఎవరికైతే మొదట్లో ఉన్నాడో అంటే దాన్ని ఏంటంటారు? ఆదిమత్ అంటారు. ఆది మత్, ఆది ఉన్నటువంటి వాడు. అదేవిధంగా ఇక్కడ ఓంకారానికి 4 అక్షరాలు చెప్పాం కదా. అకార ఉకార మకార తుర్యాలు. ఈ 4టికి మొదటిది ఏది? దాన్ని ఆదిమత్ అంటారు కదా. ఆదిరస్య విదితే ఇది ఆదిమత్. యథా ఏష ఆదిమత్ అకారో యం అక్షరం తథా వైశ్వానర. ఈ ఓంకారానికి అకారం మొదటిది, ఆ బ్రహ్మకు వైశ్వానరుడు మొదటివాడు కదా. తస్మాద్వై సామాన్యాత్ అకారస్య వైశ్వానరస్య. అది మొదటిది, ఇది మొదటిది కదా. అది బ్రహ్మాండమంతా వ్యాపించింది, ఇది వాణి అంతా వ్యాపించింది. ఈ 2 సామాన్యాల వల్ల దాన్ని అకారాన్ని ఆదిమత్ అను. సామాన్యాద్ అకారస్య వైశ్వానర. తదేకత్వ విధ ఫలమాహ. ఈ జాగ్రత్త అవస్థే ఆ విరాట్ పురుషుడు, ఆ విరాట్ పురుషుడే ఈ అకారం. అకారం మీద విరాట్ ఆరోపించి ధ్యానం చేయాలి. ఏ విధంగా అయితే శాలగ్రామంలో కట్టేది ఇది కూడా కట్టే, ఇది కూడా కట్టే. ఇక్కడ అడవిలో కూర్చున్నాను, మళ్ళీ ఈ సౌండ్లు అన్నీ ఎందుకు మనకి? ఏ విధంగా అయితే శాలగ్రామం అన్నది గండకి నది దొరికేటువంటి చిన్న రాయి. అది ఎలా తిరిగి 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 అట్లా ఉంటుంది స్వామి. శాలిగ్రామం పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. మీరు అక్కడ నేపా దానికి ముక్కినాథ్ కాదు, ముక్కినాథ్ కొంచెం కింద సాధువులందరూ మన వాళ్ళందరూ ఉన్నారు చాలా మంది. అక్కడ పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. మనం ఎంత పెద్ద శివుని పెడితే అంత శాలిగ్రామాలు పెట్టారు వాళ్ళు. ఇది మీకు కథ తెలుసు కదా? కథ తెలీదు? శంఖచూడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అంటే ఒకసారి ఇంద్రుడు బృహస్పతి శివుడి దర్శనానికి వస్తున్నాడు. శివుడి దర్శనానికి వస్తుంటే ఆయన మారు వేషం వేసుకుని ఒక స్వామిలాగా అక్కడ అడ్డంగా పడుకున్నాడు. తావలం కైలాసానికి పడుకున్నాడు. వస్తే వాడినేమో బృహస్పతి వద్దంటున్నా ఇంద్రుడు తిడతాడు.
ఇంద్రుడు తిట్టేటప్పటికీ శివుడు కోపం వస్తుంది. కోపం వచ్చి మూడో కంతు తెరిచేస్తాడు. తెరిచేస్తే అప్పుడు బృహస్పతి అడ్డుపడతాడు. వాడికి తెలీదు మీరని అందరిని వీడికి కాల్చద్దు, భస్మం చేయొద్దు అంటే అప్పుడు అది తీసి సముద్రంలో వేస్తాడు. వాడు వాడు సముద్రం నుంచి పుట్టింది లక్ష్మి, ఈ అగ్నిని సముద్రంలో పడేశాడు. అందుకని వాడు కూడా లక్ష్మి అన్న తమ్ముడు అవుతాడు కదా సముద్రం నుంచి పుట్టే కనుక. వాడి పేరు శంఖచూడు. వానికి వృంద అనేటువంటి భార్య ఉంటుంది. ఆవిడ విష్ణుమూర్తి భక్తురాలు. వృంద విష్ణుమూర్తి భక్తుడు, వీడు రాక్షసుడు శంఖచూడు. కానీ ఆవిడ విష్ణుమూర్తి భక్తురాలు. సరి మరి రాక్షసుడు అంటే రాక్షసుడు గుణాలే ఉంటాయి కదా. పావు అందుకని ఒకసారేమో శివుడు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఒకసారి విష్ణువు చేస్తూ ఉంటాడు. అయినా వాడు చావడు ఓ పట్టాను. అప్పుడు విష్ణుమూర్తి శివుడు ఇక్కడ యుద్ధం చేస్తుంటే ఆయన మరి స్థితి పాలకుడు కదా. ఇప్పుడు ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. ఇద్దరును విష్ణువును శివుడు ఇద్దరును రాక్షసుడు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. రాహువు కేతు ఒకటే రాక్షసుడు కదా. వాడు ఒకడు బతికితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నాడు. అలాగే వీడు ఇంకోటి తయారవుతే అందుకని వాడిని సంహరించాలంటే వాడు చావడు. ఎందుకంటే ఈ వృంద పతివ్రత కదా. అప్పుడు విష్ణుమూర్తి శంఖచూడు రూపంలో వెళ్ళి వృంద యొక్క చరిత్ర హననం చేస్తాడు. చేస్తే ఆవిడ శాపం ఇస్తుంది, నువ్వు రాయిపోను. ఆ రాయని మాట శాలిగ్రామం. అప్పుడు ఆయన మళ్ళీ వరం ఇస్తాడు, నువ్వు చెప్పినట్టుగానే నేను అయిపోతాను, కానీ నువ్వు ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉంటావు, నీ తులసి వేస్తే కానీ నా పూజ పూర్తి కాదు. అదే తులసి అన్నమాట. ఆ వృంద తులసిగా పుట్టింది. జలంధరుడు వాడే శంఖచూడు, జలంధరుడు అంటారు. శంఖచూడిని జలంధరుడు అంటారు. అంటే కొన్ని చోట్ల పురాణాలు శంఖచూడు అన్నారు, కొన్ని చోట్ల జలంధరుడు అంటారు. లేదు జలంధరుడితో జలంధరుడు వేరు, జలాసంధుడు వేరు. జరాసంధుడు వేరు. జరాసంధుడు అంటే జరయా సంధి. అంటే ఆ పిల్లాడు పుట్టగానే 2 ముక్కలు ఆయన పడేసేస్తే అది జర అనే రాక్షసి ఆ 2 ముక్కలు తీసుకుంటుంది. అక్కడ అది జరాసంధుడు. అది మన ఇక్కడ ద్వాపరంలో రాములు మన కృష్ణుడితో అందుకని ఇది వీళ్ళిద్దరూ యుద్ధం చేసింది ముక్తినాథ్. ఈ జరాసంధుడితో జలంధరుడితో యుద్ధం చేసింది ముక్తినాథ్. అందుకనే అక్కడ 2 మందిరాలు ఉంటాయి.
విష్ణుమూర్తి మందిరం ఉంటుంది, శివుడి మందిరం ఉంటుంది. ముక్తినాథ్ అంటే నేపాల్లో ఉంది. నేపాల్లో. అక్కడ ఈ గండకి మొదలవుతుంది. చాలా కాలం కిందట ఆ శాలిగ్రామాలన్నీ ఆ వాటిలో బంగారం కూడా ఉండేది. ఇప్పుడు కూడా అదే అందుకని కొట్లు కొన్నామంటే అది వాళ్ళు పగలు కొట్టేస్తారు మనకు. ఇప్పుడు లేవు, ఆ రాళ్ళని తీసేశారు. ఒక నల్లరాళ్ళు ఉన్నాయి. ఆ రాయి చాలా మెత్తగా ఉంటుంది. అందులో పురుగు దూరి ఆ చక్రం కింద తయారు చేస్తుంది. అందుకని వాళ్ళు పాల్గొట్టి చూపిస్తారు. అందులో ముఖ్యంగా కళ్ళం పడిన రాళ్ళే తీసుకుంటారు అన్నమాట. ఆ పురుగు వెళ్ళి అది చక్రం కింద చేస్తుంది. దాన్ని శాలిగ్రామం అన్నారు. అలాగా దానికి ముక్కలైనా మీరు పూజ చేయని విధానం ఏదో ఉంది. అందుకని ఆ శాలగ్రామం అన్నది ఒకటి రాయ్. అదేవిధంగా నర్మదేశ్వరుడు ఉంటాం. నర్మదలో పడిన ఏ రాయి అయినా ఎలాగున్నా సరే అది తీసి శంకరుడిని పూజ చేయొచ్చు. కంకర శంకర అంటారు. అంటే దానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయవలసిన పని లేదు. ఇక్కడ ఈ శాలిగ్రామానికి కానీ అక్కడ నర్మదేశ్వరుడు కానీ చేయవలసిన పని లేదు. నేను ఓంకారేశ్వరు వెళ్ళినప్పుడు కాలు సమంగా లేవు, నడవలేను. నేను పొడవ మీద నర్మదకి వచ్చిన దూరంలో వెళ్ళాను అనమాట. వాడు ఎవడు పెడితే భుజం మీద ఎక్కి ఆ పొడవ నుంచి కింద దిగాను. భుజం మీద ఉప్పు మూట ఎక్కి దిగి ఆ ఒడ్డున చిన్న రాయి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే తెలుసు కదా, ఇప్పుడు కూడా నా రూమ్లో అదే ఉంది. నేను లేకపోతే ఎవరొకరు పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముక్తినాథికి మళ్ళీ 28 కిలోమీటర్లో ఎంతో ఎగువ దామోదర్ కుండని ఉంది. ముక్తినాథ్ ఇంకా ముందు. అక్కడ ఇప్పుడు కూడా మీకు చిన్నవి పెద్దవి ఈ శాలిగ్రామాలు దొరుకుతాయి. ఆ మిగిలిన నదిలో అంతా వీళ్ళందరూ ఏరి 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 అన్ని ఖాళీ చేసేసారు. అక్కడికి వెళ్ళిన ఒక స్వామీజీ, మన బృందావన ఆయన పేరు రమణరెడ్డి, గురుశరణాథ స్వామి. గురుశరణాథ స్వామీజీ అక్కడి నుంచి తీసుకొచ్చి నేను చిన్నది ఇచ్చానమాట. నా శాలిగ్రామం నువ్వు పూజ చేస్తావా మెళ్ళో పెట్టుకుంటావా అన్నారు. మెళ్ళో పెట్టుకుంటే ఇంకా చిన్నది ఇచ్చేవారు అనమాట. నేను పూజ చేస్తాను. ఈ మాత్రం మన ఈ వాక్కా ఉంటుందే అంతే సైజులో ఉంది. అది వీళ్ళు లింగాయతులు వాళ్ళు అందులో శివుడిని పెట్టుకుని ఎడం చేతులు పెట్టి పూజ చేస్తారు. వాళ్ళు శివుడిని పెట్టుకుంటారు, చిన్న శివలింగం పెట్టుకుని. అందుకనే ఒకడు అన్నట్టు దొంగపోటు కన్నా లింగపోటు ఎక్కువగా ఉందని. దొంగడు వచ్చాడు, ఆయన పట్టుకున్నా పరిగెడితేనేమో ఇది మరి బరువు కదా, వాటి వచ్చేదో పట్టుకుపోయాడు. వాటిని పట్టుకుందామంటే నేను పరిగెడుతుంటే ఇది నాకు గడిగడికి తగులుతుంది అని. అది అదేవిధంగా ఇక్కడ ఏమిటి ఓంకారం. ఓంకారంలో అకారం. అక్కడ ఏం చేశాం, శాలగ్రామం మీద విష్ణుమూర్తిని ఆరోపించి పూజ చేస్తున్నాం. నర్మదేశ్వరుడి మీద శివుని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా తీసుకొచ్చామనుకోండి, అక్కడ శాలగ్రామం కానీ ఇది కానీ, లేకపోతే ఎవరైనా మనకి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు, దానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయక్కర్లేదు. ఇప్పుడు అందుకని ఉత్తరాఖండ్లో ప్రతి చోటాను ఈ నర్మదేశ్వరుని స్థాపిస్తారు. కానీ ఏం చేస్తారు, అది మంచి ఆకారంలో ఉండాలని దాన్ని మళ్ళీ మిషన్ మీద వేసి దాన్ని తిప్పుతారు. మిషన్ వేస్తే మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయాలి. మంచి మంచివి దొరుకుతాయి. అందులో ఇప్పుడు మా దాంట్లో ఉందంటే
ఆ శివలింగం మీద లింగం ఉంటుంది, తర్వాత ఏమో చంద్రుడు ఉంటుంది, తర్వాత పాము కూడా ఉంది. మా కైలాసలో దండాగిరి మనం స్థాపించాలని చెప్పని 3 స్పష్టంగా కనిపిస్తాయి. అది అందుకని అకారం తథా వైశ్వ తస్మాద్వా సామాన్యం. అది సామాన్యం. ఏమిటి సామాన్యము? అభిధాన అభిధియోర్ ఏకత్వం చ అవోచామ ఆదిరస్య విద్యతే ఇతి యథా ఏవ ఆదిమత్ అకారం అయం అక్షరం తథా వైశ్వానర్. ఇక్కడ ఓంకారం చెప్పినప్పుడు మొదటిది అకారము, అక్కడ బ్రహ్మం గురించి చెప్పినప్పుడు అది వైశ్వం. అది సామాన్యం, అందుకు వైశ్వం. ఏకత్వ విధ ఫలమాహా అంటే ఆ విరాట్ స్వరూపమే ఈ అకారం. ఈ అకారం మీద ఆ విరాట్ స్వరూపాన్ని ఆరోపించి జపించేది వాడు ఓంకారమే. కానీ ధ్యానంలో ఆ జాగ్రత్తని విరాట్ స్వరూపుణ్ణి ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే అకారానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అలా కనుక చేసినట్లయితే ఆప్నోతి వై సర్వాన్ కామాన్. వాడు ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా వాడికి దొరుకుతూ ఉంటుంది. తరువాత తనున్నటువంటి ప్రజల్లో వాడు అగ్రణి అవుతాడు, నేత అవుతాడు. ప్రథమస్య భవతి ఏవం వేద యథోక్తం ఏకత్వం వేద ఇత్యర్థ. ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తున్నాడో ఏవం వేద. ఇప్పుడు అడిగితే మరి దీనికి మంత్రనాథేమిటి? చూడండి 134 135 వచ్చేసిందా? దాంట్లో 7 మార్కులు వెనక్కి. ఇది మరి 9 వచ్చింది. 10 ఇదేమో మళ్ళీ 11 వచ్చేసింది. నువ్వు అదిగా ఒక్కొక్కటే స్టెప్ రావాలి కదా. 234 ఇదే 234. ఇంట్లో మంత్రం ఎక్కడుంది? ఇది ఒక్కొక్కటి అవ్వాలి కదా. అది ఒక్కొక్క లైను. ఇంకేం కాదు. 9 10 కావుతుంది. 9 అయిపోయింది, 10 కావాలి. 11 వచ్చింది. 134 రావాలి. 135 వచ్చింది. నా 11 ఇంకొంచెం కింద తీసుకో. నువ్వు 34 కొట్టు. 18. ఇప్పుడు ఇది అది కూడా అయిపోయింది. 10. ఇది ఏదో మాకు సరిగా అవుతున్నారు. అది మళ్ళీ తర్వాత సబ్జెక్ట్ కానీ భాషను పెట్టేనా? ఇది భాషలో పెట్టమంటారా? భాషలో పెట్టా. సరే, ఇక తర్వాత ఇది సెర్చ్. అచ్చా. స్వప్నస్థానస్తైజసః ఉకారో ద్వితీయా మాత్రా
उत्कर्षादुभयत्वाद्वा उत्कर्षादुभयत्वाद्वा उत्कर्षते वै ज्ञानसन्ततिम् उत्कर्षति हैव ज्ञानसन्ततिम् समानस्य भवति समानस्य भवति नास्या ब्रह्मवित्कुले भवति नास्या ब्रह्मवित्कुले भवति एवं वेद एवं वेद ఈ స్వప్న స్థానాన్ని మనం ఏంటున్నాం వెష్టిలో తేజస్సు ఉన్నాం కదా వెష్టిలో అదే ఉకారము అదే ఓంకారం యొక్క రెండవ మాత్ర ఇది ఉత్కర్షాద్ ఉభయత్వాద్వా అకారానికన్నా కొంచెం ముందుంది ఎక్కువ తర్వాత స్వప్నం నుంచి నువ్వు కావాలని ఇటు రావచ్చు లేకపోతే అటు వెళ్ళచ్చు అందుకని ఉభయత్వాద్వా ఉత్కర్షతే వై జ్ఞాన సంతతి ఇప్పుడు మొట్టమొదటి వాడు ఏం చేశాడు విరాట్ని దానం చేశాడు ఓంకారం వీడేం చేస్తున్నాడు సమిష్టి సూక్ష్మశరీర అభిమాని హిరణ్య గర్భుణ్ణి ఈ ఓంకారం మీద ఆరోపించి సూత్రాత్మని ధ్యానం చేస్తున్నాడు అన్నమాట అందుకని ఏంటంటే ఉత్కర్షతే వై జ్ఞాన సంతతి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటాడు తర్వాత ఇంకేమిటి సమానస్య భవతి అంటాడు సమానం అంటే వీడేమిటిచ్చాడు తుల్యస్య శత్రుమిత్రపక్షంలో సమానంగా ఉంటాడు నాస్యా బ్రహ్మవిత్కులే భవతి వాడి వంశంలో అబ్రహ్మవేత్త అంటే బ్రహ్మవేత్త కానివాడు ఎవడు ఉండడు ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తున్నాడు చెప్పారు కదా స్వప్నస్థాన తైజస స్వప్నస్థానాన్ని వెష్టిలో మనం తేజస్తున్నాం యహ అంటే ఎవడు స ఓంకారసి ఉకార ఏదైతే నీకు స్వప్నస్థానము తేజస్సు ఉందో అది ఓంకారం యొక్క ఉకార మాత్రం ద్వితీయ మాత్ర మరి దీన్ని ద్వితీయం అన్నావు ఉకారం అన్నావు సామాన్యం ఏమిటి అంటున్నాడు ఉత్కర్షాత్ జాగ్రత్త కన్నా స్వప్నం ఉత్కర్షం జాగ్రత్తలో నీకు వస్తువులు కావాలి స్వప్నంలో ఏం అక్కర్లేదు సూక్ష్మం తర్వాత అకారం చెప్పి పైకి వెళ్తాం ఉకారాన్ని కదా అది ఉత్కర్షం అకారా ఉత్కృష్ట వహి ఉకారం దానికన్నా ఉత్కృష్టున్నారు తైజసో విశ్వాత్ విరాట్ అభిమానిని విశ్వం అన్నాం కదా స్వప్నాభిమాని తేజస్సు అన్నాం తేజస్సులో వాడు ఏం అక్కర్లేదు వాడికి అందుకని సూక్ష్మ భోక్త కనుక తేజస్సు విశ్వాత్ విశ్వం కన్నా తేజస్సు ఉత్కృష్టం ఉభయత్వాద్వా ఆ స్వప్నం నుంచి అడ్డుపోవచ్చు సుశుద్ధిలోకి ఇటు రావచ్చా అని ఉభయత్వం మధ్యలో అకారం ఆకార మధ్యస్థ ఉకార తథా విశ్వప్రాజ్ఞ మధ్య తేజస ఇది విశ్వము అటు తేజసం ప్రాజ్ఞం ఈ రెండింటి మధ్యలో తేజసం అత ఉభయభాక్త సామాన్యాత్ రెండింటికి మధ్యలో ఉంది ఎటైనా వెళ్ళచ్చు కనుక అది దేనైనా అనుభవించగలదు సుషుప్తిని అనుభవించగలదు అటు జాగ్రత్తని అనుభవించగలదు ఉభయభాక్తం అంటే దీన్ని ఈ విధంగా ఉపాసన చేసిన వాడి ఫలితం ఏంటి ఉత్కర్షతే వై జ్ఞాన సంతతిం విజ్ఞాన సంతతిం వర్ధయతి జ్ఞానము అంటే మామూలు జ్ఞానం విజ్ఞానం అంటే విశేష జ్ఞానం
పరమస్వామి చెప్తారు, పాలను తెలుసుకోవడం జ్ఞానము, పాలు తాగి అరిగించుకోవడం విజ్ఞానం. వాడి విజ్ఞానం పెరుగుతుంది. తుల్యశ్చ మిత్రపక్షస్యవ శత్రుపక్షాణం అపి, శత్రుమిత్రులతో సమానంగా ఉంటాడు. అప్రద్వేష్యో దేనిని కూడా ద్వేషించడు. స బ్రహ్మవిద్య అస్య కులే నభవతి, బ్రహ్మవేత్త కానివాడు వాడి వంశంలో ఉండడు. ఏవం వేద, ఈ విధంగా ఉపాసన చేసినవాడు. అంటే వాడు చేయడం బ్రహ్మచింతనే చేస్తున్నాడు, కానీ ఒకడు సూక్ష్మ ప్రపంచాన్ని చేస్తున్నాడు సమిష్టి, ఇంకొకడు సమిష్టి స్థూల ప్రపంచాన్ని చేస్తున్నాడు. చూడు, అందుకని ఫలభేదం. అది వాళ్ళు చేస్తారేమో అని నేను ఎనిమిది 9 10 అయిపోయింది కదా, 11. సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకార తృతీయా మాత్రా మితేరపీతేర్వా మినోతి హవా ఇదం సర్వం అపీతిశ్చ భవతి ఏవం వేద. ఈ సుషుప్తము వెష్టిలో దాని ప్రాజ్ఞ ఉన్నాం, దాన్నే ఓంకార యొక్క మకారము ఉన్నాం, తృతీయ మాత్ర. కానీ ఇది సమిష్టిలో ఈశ్వరుడు అన్నాం కదా. ఈశ్వరుడికి ఉపాధి మాయ, జీవుడికి ఉపాధి అజ్ఞానం. వేదాంతంలో అజ్ఞానం మాయ ఒకటే అన్నారు, మిగిలిన వాడు అలా ఒప్పుకోరు. ఎందుకంటే ఆత్మ పరమాత్మను ఒకటే చెప్పినప్పుడు అద్వైతం సిద్ధి కావాలంటే నువ్వు అక్కడో మాయ, ఇక్కడో అజ్ఞానం, ఇక్కడో బ్రహ్మ, ఇక్కడో ఆత్మ, ఇలా విడివిడిగా అంటుంటే ఏకత్వం అద్వైతం ఎక్కడ సిద్ధం అవుతుంది? సిద్ధి కాదు. అందుకని సరి ఇక్కడ వీటికి సామాన్యం ఏమిటి అన్నారు. మితేర్ అంటే కొలుస్తుంది. ఏమిటి కొలుస్తుంది? ఇప్పుడు ఒక పాత్ర తీసుకున్నామంటే అందులో బియ్యం కానీ గోధుమ కానీ అన్నం వేసాం అనుకోండి, దాంతో కొలిచిలా వేస్తాం. అంటే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాయి. ఇవి 4 సేర్ల బియ్యం. అలాగా వాడు ఎవడైతే మకారాన్ని కారణాభిమాని సమిష్టి ఈశ్వరుడు అందరిలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు అని ఏకత్వంతో జపిస్తున్నది ఓంకారం, చింతన చేస్తున్నది ఇక్కడ కారణ శరీరం, అక్కడ ఈశ్వరుడు. మొత్తం అన్ని బ్రహ్మాండాలలో ఉన్నటువంటి
సూత్రాత్మని విరాట్ని కూడా నడిపించేవాడు ఆ ఈశ్వరుడే అని ఎవడైతే ధ్యానం చేస్తాడో వాడు జ్ఞానం ద్వారా అని తెలుసుకుంటాడు. ఈ మెజర్స్ ఎవ్రీథింగ్. జ్ఞానం ద్వారా అన్నీ తెలుసుకుంటాడు. తరువాత మితేర్ అపీతేర్వా మినోతి హవా ఇదం సర్వం అంతా తెలుసుకుంటాడు. కొలుస్తాడు అంటే తెలుసుకుంటాడు అని జ్ఞానం ద్వారా. ఇప్పుడు ఇక్కడేంటవుతోంది? ఈ జాగ్రత్త స్వప్నాలు సుశుద్ధిలో గెలుతున్నాయి, వస్తున్నాయి. ఎలాగైతే నువ్వు కొన్ని ధాన్యాలు సేరులో పోసావు మళ్ళీ అంటే ఏమిటి? సేరు ధాన్యం నువ్వు కొలిచావు అన్నమాట. అదేవిధంగా ఈ సుశుద్ధిలో ఏమిటవుతుంది? ప్రజ్ఞాన ఘనమయ్యి ఆ జాగ్రత్త సంస్కారాలు స్వప్న సంస్కారం అందరికి పోయి మళ్ళీ బయటకు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏమిటి? ఇదంతా తెలుసుకుంటాడు. ఒకటి జ్ఞానం ద్వారా అన్ని తెలుసుకోవడాన్ని కొలత వేయడం అన్నాడు. తర్వాత వాడు అర్థం చేసుకుంటాడు. ఈ ప్రపంచతత్వం ఏమిటి, ఈ విరాట్ తత్వం ఏమిటి, ఈ సూత్రాత్మతత్వం ఏమిటి అని అనుభవంలోకి రాకపోయినా బుద్ధిస్తరంలో పూర్తిగా గ్రహిస్తాడనమాట. అది ఏవం వేదం. అపితి అంటే కొలవడం, లేకపోతే దాంట్లోకి వెళ్ళి రావడం. అపీత ఇన్ గతం అంటే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాడు, ఎక్కడ సుషుప్తిలోకి వెళ్ళి. అందుకని సుషుప్తి అన్నారు. ప్రాజ్ఞయ స ఓంకారస్య మకారం. ఇక్కడ నువ్వు ప్రాజ్ఞుడు ఎవరైనా అన్నావో అదే ఓంకారం యొక్క మకారం. సామాన్యమిదమత్ర మితిర్మానం మీ ఎత్తేవ. కొలుస్తున్నాడేమో అనుకుంటాడు. దేన్ని? ఆ జాగ్రత్తని స్వప్నాన్ని. ప్రాజ్ఞేన ప్రళయోత్పత్త్యో ప్రవేశ నిర్గమాభ్యాం ప్రస్థేన ఇవయవా. ప్రళయము ఉత్పత్తి అంటే ఇక్కడ సుషుప్తిలో పోవడం. నిత్య ప్రళయం అన్నారు దీన్ని. సుషుప్తిలో పోతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ప్రపంచమంతా భ్రమలోకి పోతూ ఉంటుంది, మళ్ళీ ఈశ్వరుడు మాయా సూత్రాత్మ ఇలాగ వస్తూ ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు చెప్పాం కదా, వాడు ఎవలన్నాడు, మనం బియ్యం అన్నాం, ఇంతే తేడా. కొల్చే పాత్రని ప్రస్థ అంటారు. ప్రస్థేన. మనం సేరు అన్నాం, సేరు ద్వారా ఎలా కోసం అలాగే అందులో పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. తథా ఓంకార సమాప్తౌ పునః ప్రయోగే. ఓం అని చెప్పినప్పుడు అవి మకారంలోకి వెళ్ళి లయమైపోయాయా అనుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఓంకారాన్ని చెప్తాం. అందుకని ఓంకార పునః ప్రయోగే, ఓంకారం సమాప్తి చేసేటప్పుడు మళ్ళీ ఆ ఓంకారాన్ని చెప్పేటప్పుడు ప్రవిశ్య నిర్గచ్చతే, అందులో ప్రవేశించి మళ్ళీ బయటకు వస్తాం కనుక ఏమిటి? అకార ఉకారాలు మకారంలో వెళ్ళి మళ్ళీ వచ్చినాయి. అపీతేర్వా అపీతి అస్య ఏకీభావం. అపీత అంటే ఈ జాగ్రత్త స్వప్నాలు రెండు సుషుప్తిలో ఏకమైపోతాయి. ఓంకారోచ్చారణే అంత్య అక్షరే ఏకీభూతౌ ఇవా. ఓంకారం ఉచ్చారణ చేసిన మకారంతో ఒకటైపోయాయా అనుకుంటా ఉంటా. చూసారా?
ఈ పద 11 11 తథా తథా విశ్వతేజస్సులు సృప్తికాలే ప్రాజ్ఞ. సృప్తికాలంలో ఈ విశ్వము తేజస్సుము ప్రాజ్ఞుల్లో లీనం. అతో వై సామాన్య ఏకత్వ ప్రజ్ఞాం కార్యే. అంటే ఏ విధంగా అయితే ఇక్కడ ఆ సుషుప్తిలో ఈ జాగ్రత్తని స్వప్నాన్ని లయం చేసి ఏకత్వాన్ని మనం అనుకుంటున్నామో, అలాగే వీడంటున్నాడు ఏకత్వ ప్రాజ్ఞం అకార్యత్, అంటే ఏకత్వ జ్ఞానాన్ని పొందాలి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏకత్వం ఏంటి? మనలో ఉన్నటువంటి సుషుప్తిని ఓంకారం మకారం అనుకున్నాం. ఈ మకారం మీద ఆ ఈశ్వరుని ఆరోపించాం. ఈశ్వరుడు అనుభూతాల్లో ఉన్నాడు, అన్నిటినీ శాసిస్తున్నాడు. అంటే ఆ ఈశ్వరుడు సర్వశాసకుడు అందరిలో ఉన్నాడు, అందరినీ శాసిస్తున్నాడు, జడ పదార్థాలని చైతన్యాన్ని అని చింతన చేయాలి. ఏకత్వం, దాన్ని ఏకత్వం ఉన్నారు కదా. అందుకని మినోతి హవా ఇదం సర్వం జాగ్రత్త జానాతి, ఇదంతా తెలుసుకుంటాడు. ఈ జాగ్రత్తకి కారణం ఏంటో కూడా తెలుసుకుంటాడు. శృతిలోకి వెళ్ళే కదా వస్తాడు. అందుకని ప్రధాన సామాన్య చతుర్థం ఏమిటి? ప్రధాన సాధన తుర్యర్థం. అచ్చా, ఇవి కాకుండాను తెలుసుకుంటాడు, అన్ని గ్రహిస్తాడు, ఇంకా ఫలితం ఉంది. ఏమిటి? ప్రధాన సాధన స్తుర్యర్థం. జాగ్రత్తని స్వప్నాన్ని సుషుప్తిలో, సుషుప్తిని తుర్యలో లేని చేయమంటాడు. ఇది ప్రధాన సాధనట. తుర్యంటే ఆత్మ. అది అత్రైతే శ్లోకా భవంతి. 138. ఇప్పుడు వచ్చేసింది లేదు సమంగా. అమాత్ర చతుర్థో అవ్యవహార్యః ప్రపంచోపశమః శివో అద్వైతః ఏవం ఓంకారాత్మా ఏవ సంవిశతి ఆత్మనా ఆత్మానం ఏవం వేద. అమాత్ర చతుర్థో, అకార ఉకార మకారాలు మనం ఊరికి అర్థమాత్ర అంటాం, బిందు ఉంటాం. అసలు ఓం చెప్పిన తర్వాత మళ్ళీ ఓంకారం చెప్పడానికి కొంచెం గ్యాప్ వస్తుంది. నా మాత్ర అయితే ఆ మాత్ర, అక్కడ మాత్ర లేదు, దాన్ని అందుకు నా మాత్ర అన్నారు. ఓం 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 అని చెప్పినప్పుడు మళ్ళీ ఓం చెప్పడానికి ఆ గ్యాప్ ఏంటన్నారు? అది తురియం. అంటే ఈ మూడింటిని జాగ్రత్త స్వప్న సుషుప్తి తీసుకెళ్ళి ఆత్మలో కలిపాం. అక్కడ విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరుణ్ణి బ్రహ్మలో కలిపాం. చూసేవా? అందుకని ఈ ఆత్మ బ్రహ్మని చెప్పింది.
అందుకని ఇక్కడ ఓంకారం ద్వారా నువ్వు చేస్తుంది ఇది ఆలంబనం. ఆత్మే బ్రహ్మ అయినప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకోటి ఎందుకు? నువ్వు డైరెక్ట్గా వేదాంతం విని అలాగ శ్రవణమని జాతుల ద్వారా బ్రహ్మచింతన చేయలేవు కనుక ఈ ఓంకారాన్ని ఆశ్రయం చేసుకుని ఆ బ్రహ్మచింతన చేస్తున్నాం కదా. అందుకని అదేమిటి? అవ్యవహారి, వ్యవహారం లేదు అందులో. ప్రపంచోపశమ, ప్రపంచము లేదు, జాగ్రత్త వృత్తి లేదు, విరాట్ హిరణ్య గారు ఈశ్వరుడు లేడు, అది శివము, అదే అద్వైతము. ఈ విధంగా ఓంకారమే ఆత్మ. సంవిశత ఆత్మన ఆత్మానం అంటే వాడు ఈ విధంగా చేస్తూ మొదటి ఆత్మ అంటే వెష్టి, రెండో ఆత్మ అంటే సమిష్టి. ఈ దీని ద్వారా దాంతో ఏకమైపోతాడు. ఎవడైతే ఇదంతా ఏకం అనుకుని ఉపాసన చేస్తున్నాడు. మాత్ర యస్య నసంతి, అకార మాత్రలు చెప్పాం, చతుర్థంలో మాత్రలు లేవు, అందుకని అమాత్ర అన్నారు. చతుర్థ స్తురీయ ఆత్మేవ కేవలం, ఉన్నదేమిటి? ఆత్మ ఒకటే. అభిధాన అభిధే రూపయోర్ వాంగ్ మనస్యో క్షీణత్వాత్. ఇక్కడ పేరు లేదు, పేరుతో ఏం చెప్తావో అది లేదు. పేరు పేరు కలది, నామ నామి రెండు కూడా ఇక్కడ నశించిపోయి ఉంటాడు. వాణి లేదు, మనస్సు లేదు. క్షీణత్వాత్ అవ్యవహారి, అక్కడ వ్యవహారం లేదు. మొత్తం ప్రపంచం అంతా ఉపశమించింది. కేవలం శివ అంటే శతి పాపం శివ, కళ్యాణ స్వరూపం ఆత్మస్వరూపం, అదే అద్వైతం. యథోక్త విజ్ఞానవత ప్రయుక్త ఓంకార స్థిమాత్మ స్థిపాద ఆత్మేవా. ఇది తెలుసుకుని ఎవడైతే ఆ ఓంకారాన్ని ప్రయోగిస్తూ ఉంటాడో, ఈ మూడు మాత్రలు, ఈ మూడు పాదాలు కూడా ఆత్మే. అంటే అధిష్టానాన్ని పట్టుకుంటాడు, అధ్యస్థాన్ని వదిలిపెట్టేస్తాడు. అందుకని ఏమిటన్నాడు? ఆత్మేవా సంవిశతి, మళ్ళీ అందులో ప్రవేశిస్తాడు. స్వేనైవ స్వపారమార్థిక ఆత్మానం, తన ద్వారా తనేంటి వేస్ట్ అనుకుంటున్నాడు, ఇప్పుడు దాన్ని ఆ పరమార్థ ఆత్మలో వ్యాపకమైన ఆత్మలో లీనం చేస్తాడు. ఏమం వేద, ఎవడైతే విధంగా పరమార్థ దర్శనాత్ బ్రహ్మవేత్, పరమార్థం దర్శించాడు కనుక అనుభవించాడు. ఇక్కడ దర్శనం అంటే ఇలా కళ్ళు విప్పారి పెట్టి చూడడు, అనుభవం. తృతీయ బీజాభావ దగ్ధ, అంటే బీజం వేయించేసిన తర్వాత అది మళ్ళీ మొలకెత్తదు. ఈ ఏకత్వం అనే జ్ఞానం ద్వారా ఆ బీజం దగ్ధం అయిపోయింది. అంటే ఇంక వాళ్ళలో కోరికలు సంస్కారాలు ఏమీ లేవన్నమాట. దగ్ధ ఆత్మానం ప్రవిష్ట ఇది న పునర్జాయతే, అందుకని వాడు మళ్ళీ జన్మ ఎత్తడు. తురియస్య బీజత్వాత్, తురి ఆత్మలో ఏం బీజం లేదు, సంస్కారం. నహి రజ్జు సర్పయోర్ వివేకే రజ్వా ప్రవిష్ట సర్ప బుద్ధి సంస్కారాత్ పునః పూర్వత్ తద్ వివేకానుతాపేతి. ముందు తాడు చూసాం, తాడు తెలియలేదు, పాము అని తెలిసింది. లైట్ వేసి చూసాం, పాము లేదు, తాడే కనిపించింది. కనిపించిన పాము తాడులో ప్రవేశించింది, కనిపించిన పాము తాడులో వెళ్ళిపోయింది. మళ్ళీ తాడులోంచి పాము రాదు, తెలిసిపోయింది కదా. అందుకని ఇక్కడ పునర్జన్మ లేదు అంటున్నాడు.
అదేవిధంగా ప్రపంచమంతా ఆత్మ పరమాత్మలు ఏకత్వం తెలుసుకున్నప్పుడు దాంట్లో లీనమైపోతుంది అనమాట. మంద మధ్యమ ధియా, మందబుద్ధి లేకపోతే మధ్యమ బుద్ధి. మందమ బుద్ధి ధియాతు ప్రతిపన్న సాధక భావన సన్మార్గగామిన సన్యాసిన. త్యాగం ముఖ్యం, ఏదైనా ఉండని ఉండపోను. అటువంటి వాడు మందమతి అయినా సరే, మధ్యమతి అయినా సరే, దీన్ని ఓంకారాన్ని సాధనగా చేసుకున్నాడు. అందుకని మాత్రాణం పాదానాంచ కృత్త సామాన్యమిదా, పాదాలే మాటలు, మాటలే పాదాలని తెలుసుకున్నటువంటి వాడు యథావత్ ఉపాస్యమాన, ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగా ఉపాసన చేసేవాడు ఓంకారో బ్రహ్మ ప్రతిపత్తే ఆలంబని భవతి. అటువంటి వాడికి ఈ ఓంకారం బ్రహ్మ తెలుసుకోవడానికి ఆలంబనం అవుతుంది. తథాచ వక్షతి ఆశ్రమా త్రివిధ ఇత్యాది. 3 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, వానప్రస్థం అని ఇంకా ఏదో చెప్తాము అంటున్నాడు. అక్కడ శ్లోకాలు ఉన్నాయి, అవి కార్యక్రమం. నేను ఈ ఓంకారాన్ని ఈ భావంతో చేయాలి స్వామి. ఎలా ఉచ్చరించాలని పైకి 6 మాత్రలు అన్నారు కదా మీరు. అంటే ఓం 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 అని చేయకూడదు. అదే 6 మాత్రల కాలం అన్న కనీసం ఓం అలా చేస్తూ ఈ మన 3 అవస్థల్ని ఇక్కడ తురిలో లీనం చేస్తూ ఆ వాటన్నిటినీ ఆత్మలో లీనం చేస్తూ 2 ఒకటి అనే భావంతో చేయాలి. దాన్ని మాకు ఆ మాత్రం లైన్ చేస్తూ చేయాలి.